ఒడిశాలో సీనియర్ ఐఏఎస్ అధికారి సుజాత కార్తికేయన్ పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడు సంచలనం మారింది. బీజేడీలో ఆమె కీలక పాత్ర పోషించబోతున్నారు. ఒడిశా రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి సుజాత కార్తికేయన్ బీజేడీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సమక్షంలో ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. సుజాత భర్త వికే పాండ్యన్ గతంలో నవీన్ పట్నాయక్ కు కుడి భుజంలో పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ ఓటమి తర్వాత ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అకస్మాత్తుగా పాండ్యన్ సతీమణి రాజకీయాల్లోకి రావడం సంచలనం రేపుతోంది. బీజేడీలో సుజాతకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. నవీన్ పట్నాయక్ నేతృత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు సుజాత. ఒడిశా ప్రజలకు సేవ చేసేందుకే తాను రాజకీయాలకు వచ్చినట్టు తెలిపారు. ఐఏఎస్ అధికారిని సుజాత ఆర్ కార్తికేయన్ మావోయిస్టు ప్రభావిత సుందర్గఢ్ జిల్లాలో కలెక్టర్ గా పనిచేశారు. ఆమె చలనశీలతే సాధికారత అనే నినాదంతో ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం సైకిల్ పథకాన్ని ప్రారంభించిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందారు. సుజాత ఆర్ కార్తికేయన్ ను సర్వీస్ లోంచి రిలీవ్ చేయాలన్న అభ్యర్థనను కేంద్రం ఆమోదించింది. పాఠశాలల్లో బాలికల నమోదును ఆమె మెరుగుపరిచారు. రాష్ట్రంలోని హింసాత్మక జిల్లాల్లో యువతను మావోయిస్టుల ప్రభావం నుంచి దూరం చేయడానికి ఆమె ఫుట్బాల్ వంటి క్రీడల్ని ప్రోత్సహించారు. బాలికలు బాలుర కోసం స్పోర్ట్స్ హాస్టళ్లు ఏర్పాటు చేశారు.